గత ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురాకపోగా కమిషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేశారన్నారు. దాంతో సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక 4,000 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరోసారి జగన్ వస్తే విధ్వంసం తప్పదన్న భయం ప్రజల్లో ఇప్పటికీ ఉందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో గ్రామాల్లో కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నామని, బీపీసీఎల్, ఇండోసోల్ కంపెనీతో పాటు రామాయపట్నం పోర్టు కారణంగా పారిశ్రామిక అభివృద్ధి జరగబోతుందన్నారు. వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి వద్ద 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుందని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారో మనందరం కూడా ఒకసారి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పట్ల వాళ్ళకున్న ఒక మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి ప్రపంచంలోనే ఒక గూగుల్ పరిశ్రమ మన రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు ఏ విధంగా కష్టపడ్డారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు వైజాగ్ని ఒక ఐటీ హబ్ తయారు కాబోతా ఉంది. అలాగే మన రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా క్వాంటమ్ టెక్నాలజీతో మన అమరావతిలో కూడా ఆ బిల్డింగ్లు కూడా స్టార్ట్ అవబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీ సిటీ కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఏ విధంగా పేరు తీసుకొచ్చాడంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. అలాగే ఎంప్లాయీస్ మనోభావాలకు తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. యువత ఆలోచన విధానానికి తగ్గట్లుగా ముందుకు పోతా ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు నిన్ననే దివ్యాంగ శక్తి అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో యూనిఫామ్ గా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు. ఈ రోజు వికలాంగులకి 6,000 రూపాయలు, పర్మనెంట్ డిజాబిలిటీ ఉంటే మంచానికే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారంటే ప్రతి కుటుంబంలో ఎవరైతే ఈ రోజు దివ్యాంగులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళగా పూజించుకునే పరిస్థితి ఉందంటే ఈ రోజు దివ్యాంగ శక్తి కార్యక్రమం ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ బస్సు. నిన్న వాళ్ళ ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రతి మన గ్రౌండ్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతా ఉంది. ఈరోజు స్త్రీ శక్తి కానీ ఉద్యోగులు ఉన్నారో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించే ఎంఎస్ఎంఈ పార్క్ లో ఉపాధి అవకాశాలు యువతకు కల్పించాలని ఒక మంచి పెద్ద ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు టోటల్ గా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి దాంట్లో యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా అయ్యవారిపల్లి దగ్గర ఒక 100 ఏకర్స్ పంపించడం జరిగింది. అది కొంచెం జీపీ అంటే గ్రేజింగ్ ఫోరం బుక్ లో ఆ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంది. దానివల్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకురాబోతుంది. ఆ నిర్ణయం తర్వాత మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం, మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయిందో మనందరం కూడా తెలుసు. కనీసం జీతాలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం. ఈ రోజు ఎంప్లాయీస్ కానీ, ఈ రోజు యువకులు కానీ, ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు కానీ ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన ఎక్స్పీరియన్స్ నే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఎటువంటి డెవలప్మెంట్లు అవుతా ఉన్నాయో. గ్రామాల్లో కూడా మీరందరూ కూడా పంచాయతీరాజ్ శాఖలో కనీసం వాళ్ళకి ప్రమోషన్ లేని పరిస్థితి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వాళ్ళు ఏ విధంగా ప్రతి గ్రేడ్ ని